ఇంటింటికి రేషన్ సప్లై చేసే వాహనాల ఆపరేటర్లు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మంగళవారం కేబినెట్ సమావేశంలో ఎండియు ఆపరేటర్స్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది ఎండియు వ్యవస్థలో పని చేస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయంతో మేమంతా జీవనోపాధిని కోల్పోతున్నామని అన్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రజలకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ ఇస్తున్నామని, ఇలాంటి వ్యవస్థను రద్దు చేయడం సరికాదన్నారు. 2027 జనవరి వరకు తమకు అగ్రిమెంట్ ఉందని, ముందుగా ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. ఎండియు వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని వారు కోరుతున్నారు. వెల్దుర్తి మండలం ఎండియు ఆపరేటర్ని సార్. సివిల్ సప్లైలో ఈ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్నాము. ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో ఎండియు వ్యవస్థని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. మేము ఈ ప్రకటనను మేము ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మేము ఈ గత 4.5 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ దివ్యాంగులు, వృద్ధులు, ఇదే హ్యాండిక్యాప్స్ వాళ్ళంతా కూడా ఇంటి వద్దకే పోయి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మేము రేషన్ అందిస్తున్నాం సార్. ఇప్పుడు ఉన్న ఫలంగా మీ వెహికల్స్ని రద్దు చేస్తున్నాము, మీరు పక్కకు పోండి అంటే మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాము. దయచేసి మా వ్యవస్థని రద్దు చేస్తున్నామనే నిర్ణయం వెనక్కి తీసుకుంటూ మాకి 2027 జనవరి వరకు అగ్రిమెంట్ అయితే ఉంది సార్. ఆ అగ్రిమెంట్ను కూడా పట్టించుకోకుండా ఉన్న ఫలంగా మీ వ్యవస్థను రద్దు చేస్తున్నాము, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మేము చాలా ఇబ్బంది పడతాము. మా వ్యవస్థని 2027 జనవరి వరకు కొనసాగిస్తూ ఆ తర్వాత కూడా మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఎండి వ్యవస్థలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 18,250 మంది ఎండి ఆపరేటర్లు, హెల్పర్లు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు 2021 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్న ఎండి వ్యవస్థ బాగుందని చెప్పి అందరూ మెచ్చుకునే గత ప్రభుత్వం మెచ్చుకుంది. మేము మా పని విధానాన్ని, ప్రజలు మెచ్చుకున్నారు మా పని విధానాన్ని, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు మా పని విధానాన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే నాయన మీరు ఇంటి వద్దకే వస్తున్నారు, మా తంబు వేయించుకుంటున్నారు, మాకు రేషన్ ఇస్తున్నారు, మీరే ఎప్పుడు రండి, ప్రతి నెల రండి, మాకు పెన్షన్, మీరు వస్తేనే మాకు పెన్షన్ వస్తుంది, మీరు రాకపోతే తంబు వేయకపోతే పెన్షన్ పోతుందనే భయాందోళనకు గురవుతారు వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు. అయితే ఈ వ్యవస్థను అర్ధాంతరంగా నిన్న ఈ వ్యవస్థను, ఎండియు వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణంగా ఉంది. మా ఎండియులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా ఒక న్యూస్ వేసి మీరు రోడ్డు మీద పడండి, మీకు లేదు ఉపాధి లేదు, జీవనాధారం లేదు, ఉద్యోగ భద్రత లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ పోవాలి, మేము ఎలా బతకాలి, మాకు జీవనాధారం ఎవరు కల్పిస్తారు? ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన ఉద్యోగ బాధ్యత ఉందా లేదా? ఎండియు వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి అగ్రిమెంట్ ఉంది. 2027 జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా. అప్పటి నుంచి